మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సొంత గ్రామం కొర్విపల్లి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. కొర్విపల్లి నుంచి తెలంగాణ భవన్ కు కార్లతో భారీ ర్యాలీతో చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీలు, సర్పంచ్లు ఉన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, రెహనా, మెదక్ జిల్లాలో రాజకీయాలు మరోసారి హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ ఎలక్షన్స్ మూమెంట్ లో, అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ పార్టీలు మారడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే మెదక్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. మెదక్ పట్టణంలో గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పద్మా దేవేందర్ రెడ్డికి అనుచరులుగా పనిచేసిన వారు ఎవరుతున్నారో మళ్ళీ వారు పార్టీ మారారని చెప్పుకోవచ్చు. గత 18 నెలలుగా వీరంతా మెదక్ కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకుల ద్వారా ఎలాంటి ప్రోత్సాహం లభించకపోవడంతో వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ కు బలమైన నాయకులు ఖాళీ అయ్యారనే ప్రచారం అయితే జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామం అనేది కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్టు కొందరు నాయకులు స్పష్టంగా ప్రకటించారు. ఇది కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతున్నారో రోహిత్ రావుకు కూడా కొంత ఎదురుదెబ్బే అవుతుంది. ముఖ్యంగా అతని అనుచరులుగా ఉన్న వాళ్ళు కూడా ఆయన వ్యవహార శైలి నచ్చక బీఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చాలా వరకు వచ్చే స్థానిక సంస్థలు అంటే పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ తో ఇది కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో అడ్వకేట్ జీవన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, ఇతర ముఖ్య కార్యకర్తలు అయితే ఉన్నారు. వీరంతా హరీష్ రావు సమక్షంలో పార్టీ మారినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పార్టీ మారడం విషయంలో 2-3 రోజుల నుంచి మెదక్ లో చర్చ జరుగుతుంది. మెదక్ లో జరుగుతున్న చర్చకు సంబంధించి రోహిత్ కొంత అంటే పార్టీ కార్యకర్తలు కలుపుకోకపోవడం వల్లే ఈ పరిణామం ఎదుర్కొన్నారని తెలుస్తుంది. కొంతమంది కొరివిపల్లి నుంచి తెలంగాణ భవన్ వైపు భారీగా ర్యాలీగా వచ్చి ఎవరైతే జిల్లా అధ్యక్షురాలు ఉన్నారో ఈ మన పద్మా దేవేందర్ రెడ్డి, ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో వీళ్ళంతా బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు ఉండడంతో కొంత ఈ పార్టీకి మళ్ళా జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీలు నాయకులు గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారంతా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది మెదక్ లోనే కాదు ఉమ్మడి మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకుడి బలంగా లేకపోవడం ఒకటి, కలుపుకొని పోయే తత్వం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరైతే మెదక్ ఎమ్మెల్యే ఉన్నారో మైనంపల్లి రోహిత్, ఆయన స్థానికంగా ఉన్న గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు కలుపుకొని పోకపోవడం ఒకటి, తర్వాత ఆయన మాట్లాడిన వ్యవహార శైలి కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండడం, పార్టీ సీనియర్లను లెక్క చేయని తత్వం అనేది వీళ్ళకు కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు ఒక్కొక్కరిగా. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం అనేది ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కొంత ఊహించని పరిణామమే. ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ను బలోపేతం చేసుకోవడంతో పాటు పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నప్పటికీ ఆ విధంగా కింది స్థాయిలో అయితే పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వారు కింది స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం, సీనియర్లను లెక్క చేయకపోవడం వంటి పరిణామాలతో చాలా మంది బీఆర్ఎస్ బాట పడ్డారు. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నియోజకవర్గం
వెనుకబడింది. దాన్ని అనుసరించే మరి అందరూ కూడా మరి పార్టీలోకి వస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మరి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ సొంత గూటికి చేరుకుంటుండ్రో వాళ్ళు నిజంగా ఇవాళ వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటికి వస్తే ఎట్లుంటారో ఆ విధానం వాళ్ళలో కనబడుతుంది. మరి వాళ్ళ మాటల్లో కూడా మీరు మరి ఆవేదన కూడా మీరు వినాలని మా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ ప్రజలకు కూడా తెలియజేయాలని తెలియజేస్తూ క్షమాపణ కోరుతూ మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు పద్మక్క మరి నా తోబుట్టు కంటే ఎక్కువ చూసుకుంది గతంలో. అయినా ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు క్షణిత ఆవేశంలో పార్టీని వీడి మరి వెళ్ళవలసి వచ్చింది. అప్పటి సమయంలో కొద్దిగా తప్పిదం చేశాం కాబట్టి మనస్ఫూర్తిగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాను మీ అందరి ముందు నేను నాతోటి వచ్చిన కార్యకర్తలకు మరి అన్నదమ్ములకు అందరికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నా. మరి ఇక్కడ అహంకారపూరితమైన పాలన జరుగుతుంది. మరి అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట జరుగుతుంది, ఒక మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. కాబట్టి ఈ రోజు పార్టీని విడిచి మరి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తున్న సందర్భంగా అక్క కూడా వాళ్ళ చెంతకు చేర్చుకొని మరి రావాలి తమ్మి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళకు దగ్గర తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకందరికి కూడా ఏదైనా తప్పు జరిగితే ప్రింట్ మీడియా ద్వారా అందరికీ క్షమాపణ చెప్తూ ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న జరిగినటువంటి 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరి క్షణికావేశం అనాలనా లేదా చారిత్రాత్మక తప్పిదమానాలు అర్థం కావట్లేదు. సరే కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదోవపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది. మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది. గత 19 నెలలుగా మేము అనేక రకాలుగా నేను కానీ నరేంద్రన్న కానీ సరే పదవుల విషయం దేవుడెరుగు, కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం. మేము అక్కడ గెలిచిన 2 నెలల నుండి గెలుపు కొరకు పనిచేసేటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీస మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన చంటి బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మాటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము చేసినటువంటి పొరపాటును యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మరి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో అందరం కూడా మెదక్ను పూర్వవైభవం దిశగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలే కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఏది కోల్పోయారో మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది. కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చేరుతున్న సందర్భంలో హరీష్ అన్న నాయకత్వంలో పద్మక్క నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైనామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.